నేను భూమి నుండి పుట్టాను. జీవంతో నిండిన సున్నితమైన మట్టిని. కాని ఎప్పుడూ పాదాల కింద పడి, పగిలిపోతూ, మరచిపోతూ ఉంటాను. నా నిజమైన విలువ ఎవరూ చూడలేదు. ఒకసారి మనుషులు నన్ను తాకినప్పుడు నేను ఆశతో ఉరుకుతూ ఉన్నాను. కానీ వారు నన్ను చేతి నుండి కింద పడేసి తొక్కసాగారు. నన్ను ఇటుకలుగా మార్చి మంటలో వేశారు. నా పైనే నడుస్తారు, నా పైనే కట్టడాలు నిర్మిస్తారు, కాని ఎప్పుడూ నన్ను గుర్తించరు. కాలుష్యాల వలన నేను క్షీణించాను. నేను కలుషితం కావడంతో నన్ను ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమయంలో ఒక చిన్న పిల్ల నన్ను మృదువుగా తాకి నాకు రూపాన్ని ఇచ్చి, మీరు అందంగా ఉన్నారు అని చెప్పింది. ఆ మాటలు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అలా నా జీవితంలో ఇది ఒక కొత్త ప్రారంభం అనిపించింది. నేను మట్టిగా మాత్రమే ఉండను, నేను భూమి యొక్క ఆత్మను, జీవితాల కథలను వహించే జీవనాధారాన్ని. నన్ను కలుషితం చేసి నన్ను బాధ పెట్టకండి. నాకు పునర్జన్మను ఇవ్వండి. మీకు రుణపడి ఉంటాను.